అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బిల్డర్స్ ఎవరైతే ఉండారో ఈ క్రెడాయి, నేరట్కో, బాయ్ అనే 3 అసోసియేషన్ని యాక్చువల్గా వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయని చెప్పడంతో వాళ్ళందరినీ పిలిచి యాక్చువల్గా ఈరోజు టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గారు, అదేవిధంగా సిఆర్డే కమిషనరు వాళ్ళ ప్లానర్ని పెట్టి డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. 2014 నుంచి 19 దాకా మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగినాయి. కానీ గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డాం. ఎందుకంటే అప్పుడు ఆన్లైన్ 2014 నుంచి 19 దాకా ఆన్లైన్ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, ఒకటి నాలా ట్యాక్స్ విషయం, ఒకటి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్, ఒకటి ఓపెన్ ల్యాండ్ కాస్ట్ గురించి, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంటు, ఎయిర్పోర్టు, అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్సు, అదేవిధంగా టీడీఆర్ బాండ్స్, ఈ లేబర్ చెస్, షార్ట్ ఫాల్స్, వీటి మీద యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ మధ్య నేను నెల్లూరులో కూడా ఒక డ్రైవ్ పెట్టాను. ఈ టౌన్ ప్లాన్కి సంబంధించే నెల్లూరులో శాంపిల్గా డ్రైవ్ స్టార్ట్ చేశాను. ఒకరోజు మార్నింగ్ 11 నుంచి 3 గంటల దాకా ఎవరెవరికైతే ఇబ్బందులు ఉన్నాయో, ఈ టౌన్ ప్లానింగ్లో ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరినీ రమ్మని మీ మీడియా ద్వారానే చెప్పడం జరిగింది. అయితే ముందు రోజు మా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ వాళ్ళ టీంని పంపించాను. ఏమేమి ఉన్నాయో క్లియర్ చేయమంటే వాళ్ళు 40 మందికి ఆ రోజు ముందు రోజే క్లియర్ చేశారు. నేను పోయిన తర్వాత వచ్చిన వాళ్ళలో 15 మంది వచ్చారు. 15 మందిలో కూడా 10 మందికి అక్కడ స్పాంటేనియస్గా క్లియర్ చేశారు. మరొక 5 షార్ట్ ఫాల్స్ ఉంటే వాళ్ళు ఇమీడియట్గా వెరిఫై చేసి క్లియర్ చేయమని చెప్పాను. ఈ విధంగా ఈ డిపార్ట్మెంటు ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, బిల్డర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఇండివిజువల్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద డ్రైవ్ చేయమన్నారు. మన విశాఖపట్నంలో కూడా చేస్తామంటే అక్కడ ఎలక్షన్ కోడ్ వచ్చింది, అందువల్ల విశాఖపట్నం పోలేదు. ఎవరివి కనీసం ఒక మున్సిపాలిటీలో ఖచ్చితంగా ఈ డ్రైవ్ నేనే పర్సనల్గా చేయదలుచుకున్నాను. ఎందుకంటే మంత్రిగా పర్సనల్గా చేసినప్పుడు అక్కడ వాళ్ళకున్న ఇబ్బందులు ఏందో తెలుస్తాయి. మొన్న నెల్లూరులో చేయటం వల్ల కొన్ని ఇబ్బందులు వాడు చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు విజయవాడలో ఈ బిల్డర్స్ నేను రమ్మన్నాను. వీళ్ళు కొన్ని సమస్యలు చెప్పారు. వాళ్ళు చెప్పిన సమస్యలు కొన్ని నిజమైనవే. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల్లో ఈ టౌన్ ప్లానింగ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి, అర్బన్ అథారిటీస్ ఎలా ఉన్నాయి అనే దాని మీద స్టడీ చేయమని మా డిపార్ట్మెంట్కి ఆదేశించాను. వాళ్ళు కూడా 5 టీములు ఫామ్ చేసి, మా యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ గారు 5 టీములు ఫామ్ చేసి 10 రాష్ట్రాలకు పంపిస్తున్నారు. ఒక్కొక్క టీం 2 రాష్ట్రాలు స్టడీ చేసి తీసుకొచ్చేదానికి. అదేవిధంగా ఈ బిల్డర్స్ అసోసియేషన్ ఉన్నాయి, వాళ్ళకు కూడా చెప్పాను, మీకు ఇండియాలో ఉండే అన్ని అసోసియేషన్తో టచ్లో ఉన్నారు కాబట్టి మీరు కూడా అక్కడ ఎలా జరుగుతుంది, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంది అనేవి తీసుకురమ్మన్నాను. వాళ్ళు కూడా తీసుకొస్తే, మా యొక్క అధికారులు కూడా తీసుకొస్తే ఈ నెలాఖరు లోపల దాని మీద డిబేట్ చేసి డిస్కస్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా సరళీకృతం చేస్తూ, బట్ అట్ ది సేమ్ టైం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరు అతిక్రమించినా దాని మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాం. అంతేకాకుండా ఈరోజు ఆన్లైన్లో కొన్ని సమస్యలు చూపించారు. ఒకటి ఏంటంటే ఆన్లైన్ అప్రూవల్ అన్నీ బాగానే ఉన్నాయి, మళ్ళీ అది అప్రూవ్ అయిన తర్వాత ఈసీ తీసుకురమ్మంటున్నారు, ఈసీ పరిగెత్తాల్సి వస్తుంది, ఫైర్ తెమ్మంటున్నారు, ఫైర్. ఇవన్నీ కూడా ఇంటర్లింక్ చేయడానికి ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్తో నేను డిస్కస్ చేశాను, రెవెన్యూ మినిస్టర్ గారితో డిస్కస్ చేశాను. త్వరలో ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ మినిస్టర్ గారితోనూ, తర్వాత సెస్కి సంబంధించిన డిపార్ట్మెంట్తోనూ వాళ్ళందరితో కూడా డిస్కస్ చేసి వాళ్ళ డిపార్ట్మెంట్తో మా యొక్క ఆన్లైన్ ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంటిగ్రేట్ చేయటం వల్ల మళ్ళా వాళ్ళు ఆ డిపార్ట్మెంట్కి పోయి సర్టిఫికేట్లు తీసుకురాకుండా అక్కడ రిజిస్ట్రేషన్ అయితే ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేటట్టుగా సులభతరం చేయడానికి ఆల్రెడీ ఐటీ వాళ్ళతోనూ డిస్కస్ చేస్తున్నాను. ఇది చేయడానికి ఒక 2 to 3 months పడుతుంది, ఒక 2 to 3 months. ఈ లోపల అదర్ రాష్ట్రాల్లో ఉన్న బెస్ట్ మెథడ్స్ ఏదన్నా ఉంటే వాటిని కూడా ఇంప్లిమెంట్ చేసి
ముందుకు తీసుకుపోతామని అందరు బిల్డర్స్కి, రాష్ట్రంలో ఉన్న అందరు బిల్డర్స్కి, ఇండివిజువల్గా కట్టుకునే వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. బట్ రూల్స్ని సరళీకృతం చేస్తాం యాజ్ పర్ నామ్స్, బట్ దాన్ని స్ట్రిక్ట్గా ఉంటామని తెలియజేస్తుందా. అదేవిధంగా లేఅవుట్స్ ఎక్కడైతే అనాథరైజ్ చేస్తున్నారో ఆ అనాథరైజ్ చేసే లేఅవుట్స్ని మేము పబ్లిక్గా టీవీల ద్వారా, పేపర్ల ద్వారా తెలియజేయబోతున్నాం. పలానా లేఅవుట్ అనాథరైజ్డ్, మీరు కొనుక్కుంటే ఇబ్బంది పడతారని. ఆ అనాథరైజ్డ్ లేఅవుట్ యొక్క సర్వే నెంబర్లు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఇవ్వదలుచుకున్నాం. పలానా సర్వే నెంబర్ అనాథరైజ్డ్, దానికి రిజిస్ట్రేషన్కి వస్తే రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పబోతున్నాం. అందువల్ల ఎవరైనా ఒక లేఅవుట్లో ప్లాట్లు కొనదలుచుకుంటే క్లియర్ కట్గా అది ఆథరైజ్డ్ అనాథరైజ్డ్ తెలుసుకుని కొనండి. దాన్ని కూడా ఓపెన్గా తెలియజేస్తాం. దానికి కూడా ఒక సిస్టమ్ తీసుకొస్తాం. ఏవి ఆథరైజ్డ్, ఏవి అనాథరైజ్డ్ ఆన్లైన్లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి పబ్లిక్ ఓపెన్గా ఉండేటట్టుగా చేస్తాం. కాబట్టి దాంట్లో చూసుకొని కొనుక్కునే విధంగా చేస్తాం. దానికి కూడా ఒక 3 నెలల టైం, ఒక ఆలోచనలు ఉండే, ఇవన్నీ ఆలోచిస్తున్నాం. నేను అందరితో డిస్కస్ చేస్తున్నాను, అన్ని వర్గాలతో చేసి ఒక 3 నెలల లోపల ఈ సిస్టమ్ని స్ట్రీమ్లైజ్ చేయడం జరుగుతుంది. ఏంది? రేపు మార్నింగ్ 7 గంటలకు యాక్చువల్గా జంగిల్ క్లియరెన్స్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ టెండర్ అయిపోయింది. ఆ టెండర్ రేపు మార్నింగ్ 7 o'clock జంగిల్ క్లియరెన్స్ వర్క్ స్టార్ట్ అవుతుంది. 1 monthలో అది క్లియర్ అయ్యేటట్టుగా 58,000 ఎకరాలు అది మొత్తం ఏరియా. 58,000 ఎకరాల్లో 1 monthలో 30 రోజుల్లో జంగిల్ క్లియరెన్స్ అయ్యి ఎవరైతే ల్యాండ్స్కి మేము అలాట్ చేసాం వాళ్ళందరికీ కూడా క్లారిటీ ఉంటుంది, కట్టుకోవడానికి పర్మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది దాదాపు 99 డివిజన్లు. యాక్చువల్గా 99 డివిజన్లో వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. R5 జోన్ సంబంధించి సీఎం గారు క్లారిటీ నిన్న ఇచ్చారు. ఎవరికైతే R5 జోన్లో ప్లాట్లు అలాట్ చేశారో వాళ్ళు ఏ ఊరు, గుంటూరు ఉంటే గుంటూరు, విజయవాడ ఉంటే విజయవాడ, తెనాలి ఉంటే తెనాలి, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు జనైన్ అయితే ఆ ఊర్లోనే వాళ్ళకి యాక్చువల్గా ఇచ్చేటట్టుగా, లేదు వాళ్ళకి టిట్కో ఇల్లుగా తీసుకుంటామంటే ఇచ్చేటట్టుగా చేయండి అని చేశారు. ఆల్రెడీ కలెక్టర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. కలెక్టర్స్, సిఆర్డీ కమిషనర్ గారు, టిట్కో వాళ్ళు ముగ్గురు కోఆర్డినేట్ చేసుకొని దాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా సీఎం గారు చేయమన్నారు. సీఎం గారు ఎటువంటి ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో దాని ప్రకారం ముందుకు పోవడం. సిఆర్డీఏ దాంట్లో 29 గ్రామాల్లో ఎవరైతే రైతు కూలీలు ఇళ్ళు లేని ఉండారో వాళ్ళందరికీ సిఆర్డీఏలోనే టిట్కో ఇళ్ళు, ఇంకా 5,000 కాదు 10,000 ఉన్న ఆల్రెడీ ఐడెంటిఫై చేసాం. అప్పుడే వాళ్ళందరికీ ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళ సమస్యలు మెయిన్గా ఇదే, పర్మిషన్స్ డిలే అవుతున్నాయి. తర్వాత ఆన్లైన్లో కూడా కొర్రీస్ ఒక్కసారి కాకుండా ఒకేసారి కొర్రీస్ అన్ని పెడితే మేము క్లియర్ చేస్తాము. ఒక కొర్రీ పెడుతున్నారు, అది క్లియర్ చేయగానే మళ్ళీ కొర్రీ పెడుతున్నారు, అది క్లియర్ చేయగానే మళ్ళీ కొర్రీ పెడుతున్నారు అన్నారు. అలా కాకుండా అందరికీ టౌన్ ప్లాన్ డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. కొర్రీలు పెట్టేది ఒకేసారి పెట్టండి, 2-3 సార్లు పెట్టొద్దని మేడం గారు యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. ఓకే, రాష్ట్రంలో 100 అన్నా క్యాంటీన్స్ ఇమీడియట్గా ఆగస్టు 15 స్టార్ట్ చేస్తారు. అది సీఎం గారి చేతుల మీద యాక్చువల్గా స్టార్ట్ చేయబడుతుంది. ఎక్కడైనా ఇంకా డిసైడ్ చేయంగానే టీవీలో మీకే చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.